వాక్యంలో లేఖన భాగాన్ని మనం చదువుకుంటాం. మరలా మార్కు సువార్త 4వ అధ్యాయం ఆ వచనాల్లో 3వది, అంటే చివరి మన సార్వత్రిక సంఘ వాగ్దానంలో చివరి వచనం. మనమందరము కలిసి 39వ వచనం చదువుకుంటాం. 39వ వచనం అందరం కలిసి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. ఇప్పుడు గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మనం అందరం కలిసి 26 నుంచి 31 వరకు చదువుకుంటాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనను మనం విమర్శించుకునే యెడల తీర్పు పొందక పోదాం. ప్రభుని వాక్యంలో మనం చదువుకుంటూ వచ్చిన మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము ఓ భాగాన్ని మనం చదువుకుంటూ వచ్చాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. సందర్భం మనకు బాగా తెలుసు. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 41 వరకు ఈ భాగాలు మనకు రాయబడుతూ వచ్చాయి. ఈ భాగాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు శరీరధారిగా దిగివచ్చి మానవాళి యొక్క పాప పరిహారార్థం నిమిత్తము 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన మానవుని యొక్క పాపము ప్రాయశ్చిత్తం కావటానికి ఆయన తాను విలువైన ప్రశస్తమైన అమూల్యమైన నిర్దోషమైన రక్తాన్ని చిందించాడు. దేవుని వాక్యమే కాదు, మనం సామాన్యంగా చెప్పవచ్చు ఏమని, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగు. ఈరోజు మన పాపములకు క్షమాపణ కలుగు చేయటానికి, మన పాపములకే కాదు, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో రాయబడిన మాట, ఇదిగో ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అని చెప్పి ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మన పాపములకే కాదు, లోకమందరి పాపముల కొరకు ఆయన శాంతి అయి ఉన్నాడు. శాంతి అనే మాటకు అర్థం ఏంటంటే ప్రాయశ్చిత్తం. యేసుక్రీస్తు సర్వమానవాళి యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం. మానవుని యొక్క పాపమును బట్టి అవమానమో, మానవుని యొక్క పాపమును బట్టి భయమో, మానవుని యొక్క పాపమును బట్టి ఏ మేలు వానికి జరగదో, మానవుని యొక్క పాపమును బట్టి నాశనకరమైన స్థితి, మానవుని యొక్క పాపమును బట్టి ఈ లోకములో ఉన్న వాటన్నింటికంటే ఒక వ్యక్తి పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములను ఉండి చస్తే నిత్య నరకాగ్నికి వెళ్ళాలి. అక్కడ వాని ఆత్మ అగ్ని ఆరదు, పురుగు చావదు, వాని బాధ సంబంధమైన పొగ యుగయుగాలు లేచును. కాబట్టి ఒక పాపాత్ముడైన మానవుడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించటం అసాధ్యం. పాపాత్ముడైన మానవుడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించటం అసాధ్యం. అందుకే దేవుని వాక్యం రాయబడి ఉంది, రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో. కాబట్టి ఇప్పుడు లోకంలో పుట్టిన మానవులందరూ పాపం అన్నప్పుడు ఆ పాపముల్లో పోకుండా పరలోక రాజ్యాన్ని ఎలాగ ప్రవేశించగలరు? అందుకే అట్టి స్థితిలో ఉన్న మానవాళి కొరకు పరలోకపు దేవుడు తానే శరీరధారిగా దిగి వచ్చాడు. మనుషులందరి పాపాలు క్షమాపణ యేసుక్రీస్తు నామములోనే. నాడు పేతురు అపోస్తలులు చెప్పారు, ఇదిగో ఆకాశము క్రింద భూమి మీద యేసు నామమునే కానీ మరొక ఏ నామమున రక్షణ పొందలేము. యేసు నామములో రక్షణ. ఎందుకంటే
యేసుక్రీస్తు ప్రభువారు పరలోకపు దేవుడు మానవాళి పాపాల కోసం లోకానికి వచ్చాడు. పాప క్షమాపణ కోసం విలువైన అమూల్యమైన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి హృదయాలు, వారి జీవితాలు ఏమవుతాయి? వారి జీవితాలు మార్చబడతాయి. కాబట్టి యేసు ప్రభువారు ద్వారా పాప క్షమాపణ, పరలోక రాజ్య ప్రాప్తి, ఈ లోకంలో కూడా ప్రతి విధమైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అనేకమైన పరిస్థితుల మీద దైవికమైన విజయం, నెమ్మది, సమాధానం కోరుతున్నావా? ఇటువంటి అనుభవాలు కోరుతున్నావా? ఇటువంటి భాగ్యము అయితే నేడైనా ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు రక్షించబడతావు. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నారన్నాను కదా. ఆ దినాల్లో ఆయన చేసిన పరిచర్యల్లో ఒక భాగమే ఇది. అందుకే మార్కు సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతోటి ఈ దరి నుంచి ఆ దరికి వెళదాము అని చెప్పాడు. ఈ దరి నుంచి ఆ దరి కంటే ఒక రోడ్డు కాదు, లేకపోతే ఒక చిన్న కుంట కాదు, లేకపోతే ఒక చిన్న కాలువ కాదు. ఆయన చెప్పింది ఎక్కడి నుంచి ఎక్కడికంటే సముద్రం, ఈ దరి నుంచి సముద్రం ఆ దరికి. అది ఎంత కష్టమైన పని. కొన్నిసార్లు మనం అనుకుంటాం దీనికి అంతం ఉండిద్దా అని. సముద్రానికి మనం ఎప్పుడైనా వెళ్తే దీనికి అంతం ఉండిద్దా అని. ఉండిద్దా ఉండదా? ఎందుకంటే మనకు బీచ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ అంతం ఉన్నప్పుడు అటు కూడా ఏదో ఒకటి ఉండిద్దిగా. కాబట్టి ఇది సందర్భం. ఈ ప్రయాణం, ఈ జీవిత ప్రయాణంలో జరిగిన ఈ కొద్ది సందర్భాన్నే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ సముద్రం ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళుటకు వారు ప్రయాణం అయ్యారు. సోదరి సోదరుడా, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన సోదరి సోదరుడా, ఇది యాత్ర. మానవుని జీవితం ఏంటిదంట? ఏంటిది? అందరూ చెప్పట్లా. మానవుని జీవిత ప్రయాణం ఏంటిది? యాత్ర. యాత్ర యాత్ర అన్నప్పుడు ఒకవేళ కొంతమంది యాత్రలకు వెళ్తారు, అక్కడే ఉంటారా? ఉంటే ఒక 10 రోజులు ఉంటారు, ఒక 20 రోజులు ఉంటారు. తర్వాత ఏమవుతారు? స్వస్థలానికి వస్తారు కదా. సోదరి సోదరుడా, వృద్ధాప్యములో ఉన్న, యవ్వన వయసులో ఉన్న, చిన్నవాడివైనా, నడి వయస్కుడివైనా, భూమి మీదనున్న మానవుని గురించి బైబిల్ చెబుతుంది ఇది యాత్ర. మరి స్వస్థలం ఏంటిది? స్వస్థలం ఒకటి ఉంది, అది పరలోక రాజ్యం. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయా కుటుంబాల్లో నీవు జన్మించిన తర్వాత ఏదో అనుకోవచ్చు, కానీ భూమి మీదకి వచ్చిన ప్రతి మనుషుడు పరలోకం నుంచే వచ్చాడు. అంతా ఒకే తండ్రి, ఒకే నిర్మాణకుడు, ఒకే సృష్టికర్త. తిరిగి మరలా మనుషుడు అక్కడికే వెళ్ళాలి. దేవుని ఉద్దేశం అయితే అది. మన్నైనది వెనకటి వలె మన్నైపోవును, ఆత్మ ఉందే, ఆత్మ అది ఎక్కడికి పోద్దంట? దాన్ని దయచేసిన దేవుని యొద్దకు. దాన్ని దయచేసిన దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. కాబట్టి ఈ యాత్రలో ఉన్నాం మనం. ఇది సుస్థిరం కానే కాదు. నువ్వు ఒక యాత్రకు పోయి మరలా ఎలాగ వస్తావో అలాగే నీ దినాలు ముగించినప్పుడు నరులారా ఏమంటాడు? నరులారా ఇక చాలే, తిరిగి రండి అంటాడు. ఎంత గొప్పవారైనా, ధనవంతులైనా, పేదవాళ్ళైనా, ఆస్తిపాస్తులున్న వాళ్ళైనా, అంతస్తులున్న వాళ్ళైనా, ఏమి లేని వారైనా ఒకానొక రోజు మానవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఇది మానవుని యొక్క జీవిత పరమార్థం. నేను స్థిరము కాదు, నేను ఇక్కడ స్థిరం కాదు అన్న తెలుసుకున్న రోజు వీటి కోసం పోరాడకుండా ఉంటాం. ముందు అది నేర్చుకుంటాం. ఈరోజు అనేకమైన పోరాటాలు, ఆరాటాలు, తపనలు, ఇరుకులు, అబ్బో ఎన్ని దేనికోసం చెప్పండి. నేను ఇక్కడే ఉంటాను కదా, మరి నేనుండాలి, నా పిల్లలు సంపాదించు, నా మనవాళ్ళు, నా మనవరాళ్ళు, నా ఇంకెన్ని. నాయన ముందు నీ సంగతి చూసుకో అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు ఒక మాట చెప్పాను, ఇది యాత్ర అని చెప్పాను, దీనికోసం చెప్పా. అయితే యాత్రికులమైన మనము ఎలా ఉండాలి అనేది బైబిల్ చెబుతుంది. యాత్రికులమైన మనము ఇప్పుడు ఒకవేళ ఒక ఊటీకో లేకపోతే ఇంకో చోటకి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర నుంచి పోయాము. ఇంటి దగ్గర నుంచి పోయి కొన్ని రోజులు ఉన్నాము. ఎక్కడికి వెళ్తాము? మళ్ళీ వచ్చేటప్పుడు
ఎక్కడికి రావాలి? మనిషి యొక్క జీవితం ఎందుకు లేదలా? పరలోకం నుంచి వచ్చిన మానవుడు మరలా ఈ లోకంలో నుంచి వెళ్ళేటప్పుడు పాతాళానికి ఎందుకు వెళ్తున్నాడు? సాతాను కొరకు సిద్ధపరిచిన అగ్నిగుండంలోకి ఎందుకు ప్రవేశిస్తున్నాడు? నరకాగ్నిలోనికి ఎందుకు ప్రవేశిస్తున్నాడు? ఈ లోకపు పాపమును బట్టే గుర్తుపెట్టుకోండి. అందుకే చెప్తున్నాను, సోదరి సోదరుడా, దేవుని ఆశ, నువ్వు ఏ స్థలం నుంచి అయితే ఈ లోకానికి వచ్చావో నీ కాలము ముగించినప్పుడు ఆ స్థలానికి వెళ్ళాలి. అయితే పాపము పోతేనే అన్నారు. ఆ పాపం పోయే సాధనం 2023 సంవత్సరాల క్రితమే సిద్ధంగా ఉంది. అదే యేసు ప్రభు. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచింది. ఎప్పుడో నేను పాపిని అని ఒప్పుకున్న రోజు. ఈరోజు ఒక మాట అడుగుతున్నాను, సోదరి సోదరుడా, ఇప్పుడైనా నువ్వు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచావా? మారు మనసు పొందావా? నేను పాపిని అని గుర్తుపెట్టుకున్నావా? పాపములో చస్తే నరకం ఉందని గుర్తుపెట్టుకున్నావా? నరకం నుంచి కాదు నేను వచ్చింది, పరలోకం నుంచి. నేను తిరిగి పరలోకానికే వెళ్ళాలి. పరలోకంలో చేరాలంటే నేను పాపాలు క్షమించబడాలని తెలుసా? తెలియకపోతే ఈరోజే పాపుల రక్షకుడైన యేసయ్యనందు విశ్వాసం ఉంచమని బతిమలాడుతున్నాను. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి లాభము సంపాదించుకున్నాము రండి అని చెప్పుకునే వాళ్ళారా? మీరు తరవ ముగించండి. రేపేమి సంభవించునో నీకు తెలియదురా ఓ మానవా, ఓ మానవా, ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. కాబట్టి ఈ ప్రయాణంలో నిన్ను రక్షించుటకు, ఈ లోకములోపు కీడులను తప్పించి నిన్ను దేవుని కుమారునిగా చేసి సమాధానం ఇచ్చుటకు, ఈ లోకాన్ని ముడిచిన తర్వాత పరలోక రాజ్యాన్ని చేర్చడానికి ఈరోజైనా యేసయ్యనందు విశ్వాసం ఉంచమని బ్రతిమలాడుతున్నా. ఆ పరలోకపు దేవుడు లోబడనొల్లని జనుల వైపు చేతులు చాచి పిలుచుచున్నాడు. నేడైనా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. కులమనో మతమనో అదనో ఇదని వెనకేయొద్దు. ఇది యేసుక్రీస్తు మార్గము, ఇది మతము కాదు, ఇది పరలోకపు జీవపు మార్గం. కాబట్టి ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది ప్రయాణం. తర్వాత అయితే నేను అనేది ఏంటంటే, మనం ఏమీ లేని వారంగా ఉండమని కాదు ప్రభు యొక్క ఉద్దేశము. అన్నింటికంటే ముందు ప్రభు నుంచమనేది ఉద్దేశం. కాబట్టి ఇది ఈ యాత్రలో మనం ఎలా ఉండాలంట? లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్గా ఉండాలి. అంటే ఎంత బరువు తగ్గించుకుంటావో, ఎంత భారం తగ్గించుకుంటావో అంత ప్రశాంతంగా ఉంటావు. ఏంటి నీ భారాలు? ఇంకా పాపపు భారంతో ఏలాడుతూ ఉన్నావా? ఏంటి నీ భారాలు? ఎందుకు ఎంతకాలం మోస్తావు నీ భారం? ఏందా దేవుడికి ఆ భారం చెప్తే తీసేయలేడా? ఎన్నిసార్లు చెప్పాడు ఆయన, నీ భారం నా మీద మోపము, నేను నిన్ను ఆదుకుంటానన్నాడు. నీ పనుల భారం నా మీద ఉంచుము, నేను నీ ఉద్దేశాలు సఫలం చేస్తున్నాడు. నీ భారాన్ని నేను తీసేస్తాను, నీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఎన్ని మాటలు చెప్పాడు. ఎందుకు దేవుని వాగ్దానాలను నమ్మలేకపోతున్నావు? ప్రభువు మీద ఆనుకొని, ప్రభువా నాకు అవసరమైనవి అన్నీ నువ్వు ఇస్తావు కాబట్టి నేను ముందు నిన్ను కలిగి ఉంటా అని చెప్పండి. కాబట్టి ఇది యాత్రలో ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్పాను. అందుకే ఇప్పుడు ఒక మాట చెప్తాం. రక్షించబడిన దేవుని ప్రజలు యాత్రలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి చూడండి దయచేసి. 1 పేతురు మనమందరం కలిసి 1 పేతురు మనమందరం కలిసి 1వ అధ్యాయము 17వ వచనం, 1:17 అందరూ కలిసి చదవాలండి ఈ భాగాలు. 1 పేతురు 1:17 పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించినారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలం భయంతో గడుపుడే. ఎట్లా అంట? పరదేశులై ఉన్నంత కాలం ఏం కావాలంట? భయంతో గడపండి. అంటే క్షణక్షణం అమ్మో అయ్యో ఆ భయం కాదు, దేవుని భయంతో గడపండి అని. నేను ఎప్పుడో మన బెతెస్తా గ్రూపులో కూడా ఒకటి షేర్ చేశాను, మరి చదివారో లేదు. ఎవరికైనా భయపడే ముందు నేను దేవునికి భయపడుతున్నానా అన్న ఒక ప్రశ్న వేసుకుంటే చాలు. ఎవరికైనా భయపడే ముందు, ఒక తండ్రికో, ఒక తల్లికో, ఒక భర్తకో, ఒక భార్యకో, ఒక కుటుంబమో, లేకపోతే ఇంకొకళ్ళో, ఒక అధికారానికో, ఒక రోగానికో భయపడే ముందు
అయితే వీటన్నిటికంటే ముందు పరలోకమందున్న దేవునికి భయపడుతున్నానా, దేవుణ్ణి గౌరవిస్తున్నానా? ఈ ఒక్క సింపుల్ ట్రిక్ మనం వేసుకుంటే చాలా బట్టి మనకు రిలీఫ్ అవుతుంది. ఎందుకంటే దేవునికి భయపడం ముందు మనుషులకు భయపడతాం, పరిస్థితులకు భయపడతాం, రోగాలకు భయపడతాం, కానీ పరలోకమందున్న దేవునికి భయపడుతున్నానా? ఆయన చేయొద్దన్న దాన్ని భయపడి చేయకుండా ఉంటున్నానా? లోబడుతున్నానా? విధేయత చూపిస్తున్నానా? ఇవి మనకు అవసరం. కాబట్టి పరలోకమందున్న దేవునికి మీరు యాత్రికులు, పరదేశులు కాబట్టి ఏం చేయాలంట? భయంతో ఉండండి. ఏంటి ఆ భయం? ఫిలిప్పీ పత్రిక 2:12 చూడండి దయచేసి అదే మాట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చదవండి. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను. కాబట్టి దేనికి భయపడాలి అమ్మా? దేనికి భయపడాలి? ఒకటి దేవునికి భయపడాలి, రెండో దేనికంట? భయముతో వణకుతో సొంత రక్షణ ఎప్పుడు వాద్దో, అమ్మో నా మాట ద్వారా, నా చూపు ద్వారా, నా ఆలోచన ద్వారా, నా ప్రవర్తన ద్వారా నన్ను అమూల్యమైన రక్తం ఇచ్చి కొనుక్కున్న నా రక్షణ ఎప్పుడు పోద్దో అని భయముతో వణుకుతో ఏం చేయాలంట? సొంత రక్షణను కొనసాగించండి. రక్షణ విషయంలో మనకు సింపుల్గానే ఉండొచ్చు. అది మనకి ఏమంటే ఏసయ్యా నన్ను క్షమించయ్యా అన్నం అయిపోయింది. కానీ మనల్ని కడగటానికి ఉపయోగించిన రక్తం ఎట్లాంటిది? ప్రశస్తమైన రక్తం, నిర్దోషమైన రక్తం, అమూల్యమైన రక్తం. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మనము ఒక పాత్ర సరే దీన్నే ఇంతవట్టికే కడగాలి అనుకోండి, ఇంతవట్టికి కడగాలంటే ఎన్ని నీళ్ళు పడతాయి? దీనికి ఎన్ని నీళ్ళు పడతాయి? కొన్ని పడతాయి. అయితే దీంతో నీ రక్తంతో కడుగు అంటే కడుగుతామా? నీ రక్తంతో దీన్ని కడుగు అంటే ఒక చుక్క సరిపోద్దా అని అడుగుతాం. 2 చుక్కలు పోతే సరిపోదా? సరే కడకపోతే ఏం కదా, అలా పెట్టేసేయి. యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి యొక్క పాపాలని కడగటానికి ఆయన నడినెత్తి నుంచి అరికాలు వరకు, దేహంలో ఉన్న చివరి రక్తపు బొట్టు వరకు నీకు ఇస్తే వచ్చింది రక్షణ. లేకపోతే రాలా రక్షణ. నిన్ను నన్ను కడగటానికి అమ్మా ఆయన ఏమాత్రం వెనకంజే వేయలేదు కదా. నీ రక్తం అయితే, నా రక్తం అయితే నాకు అర్థమైద్ది. అందుకే అంటున్నాను, భయముతో వణుకుతో మీ రక్షణను, సొంత రక్షణను కొనసాగించండి. 2వ మాట చెప్తున్నాను, యాత్రికులు పరదేశులు ఎలా ఉండాలి? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. 1 పేతురు 2:11. యాత్రికులునై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను చాలు. ఏమన్నాడు? మీరు యాత్రికులను పరదేశులై ఉన్నారు కాబట్టి మీరు ఏం చేయాలంట? ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశలను విసర్జించండి. ఏ ఆశలనంట? శరీరాశలను విసర్జించండి. కాబట్టి ఒకటి భయంతో ఉండండి, రెండోది శరీరాశలను విసర్జించండి. ఇది ప్రయాణంలో ఉండిన ప్రయాణికులమైన మనకు దేవుడిస్తున్న హెచ్చరిక. ఒకవేళ ఒక ట్రైన్ రాబోతుంది అంటేనే 4 భాషలో, 5 భాషలో, 6 భాషలో చెప్పేస్తాడు. ఎందుకు ఇంక ఎవరు తెలుగు రాకపోతే ఇంగ్లీష్ అట్లా. ఇంకొక మాట ఏంటంటే ఫ్లైట్ అయితే ఇంకా ఎక్కువసార్లు చేస్తాడు. ఎందుకంటే ఇంకా అది పోయిందంటే కిందకి దిగటం ఉండదు కాబట్టి. మరి మన జీవితాల్లో మనం ఎంత భయం ఉండాలి, మనకెంత మెళుకు ఉండాలి. ఇది ఎవరికైనా ఒకటే, వాళ్ళు సేవకులైనా లేకపోతే విశ్వాసులమైనా మనం అందరం ఒకటే. గుర్తుపెట్టుకోండి ఈ విషయాల్లో. మన సొంత రక్షణను కొనసాగించే విషయాలు భయం, రెండవదిగా యాత్రికులు పరదేశులు ఉన్నాం కాబట్టి ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశలను విసర్జించే విషయాల్లో విసర్జించటం. దేవుడు ఈ విషయాన్ని చూస్తున్నాడు. సరే, ఇప్పుడు ఇది ప్రయాణం అని చెప్పాను. ఒకటి, ప్రయాణములో ఏమేమి కావాలో చెప్పాను. 2, మూడవది ప్రయాణంలో ఏమేమి విసర్జించాలి క్రైస్తవులంగా మనం
చెప్పాను. ఇప్పుడు అసలు ఆ సముద్రపు ప్రయాణం దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం మనమందరం కలిసి ఈ భాగాలను మనం చూస్తాం. తీయని బైబిల్ త్రిప్పండి, అందరూ చూడండి దయచేసి. మార్కు సువార్త 4వ అధ్యాయం మనమందరము కలిసి ఒక్కసారి 41వ వచనం వరకు చదువుకుందాం, 35 నుంచి. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలోనికి తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మడం ఆయన. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పి, వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రం ఈయనకు లోబడుచును అని ఒకరితో ఒకడు చెప్పి. కాబట్టి భూమి మీద నివాసం చేస్తున్న మనుషులమైన మనమందరం, భూమి మీద నివాసం చేస్తున్న మనుషులమైన మనమందరం ఒక కేక వేయాలి. ఏంటి ఆ కేక? ఏంటి ఆ కేక? మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4:38. బోధకుడా, మేము నశించిపోవచ్చున్నా. ఒక కేక. ఏం కేక అది? మేము నశించిపోవచ్చున్నాము. భూమి మీదనున్న ప్రతి మనుష్యుడు వేయాల్సిన కేక. ఎందుకంటే దేవుని వాక్యం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, ఆ రెఫరెన్స్ మనకు బాగా తెలుసు. ఆ మాటలో ఉంది ఈ మాట, ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. అంటే నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడంటే ప్రతి వాడు నశించి నిత్య నరకాగ్నికి వెళ్తున్నాడని అర్థం. కాబట్టి ఈ భాగంలో మనం చదువుకున్న ఈ భాగంలో నశించిపోతున్నామయ్యా అని భూమి మీదనున్న ప్రతి మానవుడు, దేవుని సంఘంలో ఉన్న ప్రతి వాడును కేక వేయాలి. ఈ కేక ప్రార్థన కేక. ఏ కేక ఇది? ప్రార్థన కేక. కాబట్టి మేము నశించిపోతున్నామని కేక వేయాలి. అయితే ఇప్పుడు ఒక మాట, భౌతికంగా నీ దేహం బాగుండొచ్చు, నీ అవయవాలు బాగుండొచ్చు. ఒకవేళ స్కాన్ తీస్తే తెలిస్తే దేహాలు బాగలేదని, పైకి నువ్వు బాగానే ఉండొచ్చు, కానీ నీ ఆత్మ నశించిన స్థితిలో ఉన్నదని తెలుసా? ఈ లోకంలో ప్రస్తుతం ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా ఎవరైనా యేసయ్యకు హృదయాన్ని ఇయ్యకుండా తమ సొంత జీవితాలను తమ సొంతంగా నడిపించుకుంటూ ఉంటే వాళ్ళ ఆత్మ నశించింది అని. కాబట్టి భౌతికంగా నువ్వు బాగానే ఉండొచ్చు, కానీ నీ ఆత్మ నశించింది అని చెప్తున్నా. అయితే ఇప్పుడు మానవుడు మేము నశించుచున్నాము అని కేక వేయటానికి మానవుని ఆత్మ నశించిందని చెప్తూ మానవుని ఆత్మ నశించటానికి గల కారణాలు ఒక 4 చెప్తాను. రండి దయచేసి రోమాపత్రిక 3వ అధ్యాయం. రోమాపత్రిక 3వ అధ్యాయం. మానవుని ఆత్మ, మానవుని యొక్క జీవితం నశించటానికి గల కారణాలను మనం ఇక్కడ చూడవచ్చు. అందుకే మనమందరం కలిసి 3:16 నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. కాబట్టి ఇక్కడ ఒక మాట చూస్తున్నాం 3:16లో, నాశనము కష్టమును వారి మార్గంలో. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు నాశనకరమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు అని. కారణం ఏంటి? మానవుడు నాశనకరమైన మార్గంలో, నాశనం వారి మార్గాల్లో ఉండటానికి గల కారణం ఏంటి అంటే పైభాగం 11వ వచనం, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడు. అంటే నీతిగా జీవించకపోవటం, నీతిమంతునిగా చేయబడకపోవటమే కారణము మానవుని యొక్క నాశనానికి కారణం. ఇప్పుడు ఒక మాట అంటాను, నీతిమంతుడు లేకపోతే నీతి అంటే ఏంటి? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం చూడండి. ప్రసంగి 7:20, ప్రసంగి 7:20, పాపము చేయక మేలు చేసే నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను. కాబట్టి నీతిమంతుడు అంటే అర్థం ఏంటి? పాపము చేయకుండా ఉండేవాడు. ఈరోజు బాగా చెప్పినప్పుడు మానవుడు నశిస్తున్నాడంటే కారణము వాడు నీతిమంతునిగా లేడు, నీతి మార్గంలో లేడు. ఇంకో మాట ఏంటంటే ప్రతివాడు పాపమును జరిగిస్తున్నాడు.
కాబట్టి సోదరి సోదరుడా, మానవుడా, నీ ఆత్మ నశించటానికి గల కారణం, నీ ఆత్మలో నెమ్మది లేని, తృప్తి లేని జీవితానికి గల కారణం, నీ ఆత్మ ఘోషించడానికి గల కారణం, నీ ఆత్మ తృప్తి లేని జీవితానికి గల కారణం ఒకటే, నీ పాపం. దేవుని వాక్యం సెలవిస్తుంది, వాని పాపం వాడిని పట్టుకొనును అని. కాబట్టి సోదరి సోదరుడా, ఈరోజు ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే కేకవేయి, అయ్యా యేసయ్యా నేను నశిస్తున్నాను, పాపమును బట్టి హృదయంలో నెమ్మది లేక వేదనతోటి ఉన్నాను, ఏమి చేసినా తృప్తి లేని జీవితంతో ఉన్నాను, చస్తే నరకానికి పోతానని భయంతో పీడించబడుతున్నాను, పాపములో ఉన్నాను కాబట్టి నశించిపోతున్నాను, నీతి లేని జీవితం. కాబట్టి ఈ రాత్రి ఉదయకాల సమయంలో ప్రభువు మనలను నీతిమంతులుగా చేయగలవాడు. అందుకే రోమాపత్రిక 3:24 ఉంది, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులని. అంటే అర్థమేంటో తెలుసా? నీ నశించిన స్థితిని మరలా జీవములోనికి దాటించడానికి క్రీస్తునందు విశ్వాసం ఉంచు. ఆయన కృప ద్వారా ఉచితంగా నీతిమంతులుగా చేయబడతారు. నీతిమంతులు అంటే అప్పుడు నాశనం పోయి వారి జీవితంలోకి, వారి తలల మీదకి ఏమొస్తాయి అంట? నిత్య ఆనందము, లేకపోతే ఇంకో మాట చెప్పచ్చు, వారి తలల మీదకి ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి మానవుడు నశించడానికి గల కారణము మానవుని యొక్క పాపమునకు విరుగుడు యేసుక్రీస్తు ప్రభు, శాపము క్రీస్తునందు ఆశీర్వాదం. రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం గురించి మనం చూస్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమునైనది, దాన్ని కనుగొనివారు కొందరు. కాబట్టి ఈ భాగంలో ఒక మాట చెప్తున్నాను, మానవుడు నాశనానికి వెళ్ళిపోవటానికి గల కారణం, నాశనమునకు పోవు ద్వారం ఎటంట? వెడల్పు, విశాలం. కాబట్టి ఇప్పుడు రెండవ మాట ఏం చెప్తున్నానంటే, మానవుడు నాశనానికి వెళ్ళిపోవడానికి గల కారణం విశాలమైన మార్గంలో నడవటమే. విశాలమైన మార్గం అంటే అది సొంత ఇష్టానుసారంగా జీవించటం, స్వేచ్ఛానుసారమైన జీవితం ఇది. అంటే బంధించేవాడు, నిర్బంధించేవాడు, మాట చెప్పేవాడు, అదుపు చేసేవాడు ఉండడు. అడవి గాడిదను తోలితే దానికి ఇష్టం ఉండదంట. కాబట్టి ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, స్వేచ్ఛానుసారమైన జీవితాన్ని బట్టి చేయకూడనివి చేస్తూ, చేయాల్సినవి చేయకుండా తప్పుడు మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఎంతమంది రోగాలతో చస్తున్నారు, ఎంతమంది రోగాలతో చనిపోతున్నారు, ఎంతమంది ఆత్మహత్యలతో చనిపోతున్నారు, ఇంకా ఎంతమంది వారి జీవితాల్లో సొంత మార్గాల్లో పోయి స్వేచ్ఛానుసారంగా జీవించి అదుపు చేయబడలేక తమంతట తాము ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎంతమంది చనిపోతున్నారు. కాబట్టి సోదరుడా, స్వేచ్ఛానుసారమైన మార్గం వద్దు. దేవుని వాక్యంలో సామెతల గ్రంథం చూడండి దయచేసి, 17వ అధ్యాయమా, సామెతల గ్రంథము 18వ అధ్యాయం 1 18:1 వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు. సోదరుడా, నీ జీవితంలో ఈరోజు దేవుడొద్దు, దేవునికి విరోధంగా, దేవుడికి వేరుగా నేను జీవిస్తాను, యేసుప్రభు వద్దు, ఆ బంధకాలు వద్దు, ఆ ప్రార్థన వద్దు, ఆ కండిషన్స్ వద్దు, ఇదంతా నాకు వద్దు అని దేవుని వాక్యాలను అనుసరించే జీవితం లేక ఎంతమంది నశించారు. కాబట్టి రెండవ మాట చెప్తున్నాను, స్వేచ్ఛానుసారమైన జీవితం, విశాల మార్గం, అది ఎక్కడ తీసుకెళ్ళి? నాశనానికి తీసుకెళ్ళి. అయితే ఇరుకు మార్గం ఉంది, ఆ మార్గమే జీవ మార్గం, యేసుక్రీస్తు మార్గం. ఈ మార్గంలోకి వచ్చినప్పుడు ఇంతే సందుండిద్ది, ఒకటి తర్వాత ఒకళ్ళు వెళ్ళాలి, ఆలస్యం అయ్యిద్ది, ఎన్నో పోట్లు పొడుచుకుంటా ఉంటే గాయాలు కూడా అవుతాయి.
కానీ ఆ మార్గంలో మనం వెళ్తే ఎక్కడికి వెళ్తాం? అంతమైంది, దాని అంతం జీవంలో ప్రవేశిస్తాం. ఈరోజు యేసునందు విశ్వాసం ఉంచితే నీకు జీవం. ఇప్పుడు కాల పరిస్థితులను బట్టి గుద్దుకోటాలు, పొడుచుకోటాలు, రక్తాలు, వీటన్నిటిని బట్టి భయపడకు. దీని అంతం ఏంటంటే జీవం. జీవం కావాలి, మరణం కావాలి? జీవములో కాదు. రెండవ మాట. మూడవ మాటను జ్ఞాపకం చేస్తాను దేవుని వాక్యంలో. ఇట్లాంటి మాటే సామెతలు 14:12. చూడండి దయచేసి, సామెతలు 14:12. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, అది తుదకు, అది మరణమునకు త్రోవ తీయును. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడే మార్గం అయితే అది తుదకు, అది మరణమునకు. కాబట్టి మూడవది, మరణానికి ఒక వ్యక్తిని తీసుకుని వెళ్తుంది అంటే, నాశనానికి ఒక వ్యక్తి వెళ్తున్నాడంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గాలేమో నచ్చవు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గాలు, చిత్తాలు నచ్చవు. అవి కొంచెం కఠినంగా కనపడతాయి. కానీ తన దృష్టికి ఇష్టమైన మార్గంలో ఒక నడిస్తే అది చివరికి ఏడకి తీసుకుందంట? మరణానికి ప్రవర్తిస్తుంది. ఒక ఉదాహరణ తీస్తే, సామెతల గ్రంథంలోనే మనం ఉన్నాం కాబట్టి, సామెతల గ్రంథం 7వ అధ్యాయం, సామెతల గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం లేక 7వ వచనం చదువుదాం. జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పొడుచువాడు ఒకడు నాకు కనబడెను. సామెతలు 7:7. సంధ్యవేళ పొద్దుగుంకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జార స్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగులాడుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుతూ ఉండెను. అర్థమైంది కదా? బుద్ధి లేని పొడుచువాడు ఒక యవ్వనుడు. ఎవడంట? యవ్వనుల మధ్య బుద్ధి లేని పొడుచువాడు ఒకడు కనపడ్డాడు. వాడి జీవితం ఎలాంటి దినాల్లోకి పోతుందో, ఫస్ట్ సంధ్యవేళ, తర్వాత పొద్దుగొంగిన తర్వాత ఇదే జరిగేది తర్వాత వాడి జీవితం. అందుకే ముందుగానే చెప్పేశాడు. సంధ్యవేళ అంటే 4 ఆ టైంలో, అప్పుడు ఎట్లా ఉండేది? వెలుగు బాగానే ఉండేది. పొద్దుగొంగిన తర్వాత అంటే 6, 7 కొద్దిగా ఇంకా కొంచెం చీకటి అయింది. చిమ్మ చీకటి అంటే అటువంటి పరిస్థితుల్లో వాడు ఉన్నాడు. వాడు జార స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. జార స్త్రీ అంటే నేను పాపమును గురించే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. దాని ఇంటి మార్గాల్లో వాడు నడిచాడు. నడిచినప్పుడు జరిగిన సందర్భం ఏంటి తెలుసా? అది పట్టుకుంది, వాడిని పట్టుకొని తీసుకుని వెళ్ళింది. వాడు తర్వాత పరిస్థితి ఎట్టున్నో తెలుసా? చూడండి ఇక్కడ మనమందరం కలిసి 26వ వచనం, అది ఏం చేసిందో. 22వ వచనం, వెంటనే పశువు వదకపోనట్లును, పరులచే జిక్కిన వాడు సంఖ్యలలోకి పోనట్లును, తనకు ప్రాణ హానికరమైన జరుగుక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట, గుండెను అంబు చీల్చిద్దే బాణం, అట్ట పోతాడు వాడు. పోయి ఏడకపోతాడు తెలుసు చివరికి. చూడండి 26వ వచనం, అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇళ్ళు పాతాళమునకు పో మార్గము, ఆ మార్గము మరణశాలలకు. సోదరుడా, సోదరి, ఒక జార స్త్రీని గురించే ఇక్కడ చెప్పట్లేదు, పాపపు మార్గాలను గురించి ఇక్కడ చెప్తున్నాడు బైబిల్లో. పాపపు మార్గాల గురించి. సంధ్య, నీకు మంచి వెలుగుంది ఇప్పుడు, దాని దగ్గరకు పోతే సంధ్యవేళ లాంటి వెలుగు వచ్చింది. అక్కడన్నా ఆగితే ఆ కొద్ది వెలుగన్నా దొరికింది. ఇంకా ముందుకు పోతే పొద్దుగూకిద్ది నీ జీవితం. ఇంకా ముందుకు పోతే చిమ్మ చీకటిలో, గాఢాంధకారంలో విడవబడిన వాడు ఎంతమంది ఈ రోజుల్లో. యవ్వనస్తులు సైతం, యవ్వనస్తులే ప్రాముఖ్యంగా ఎంతమంది మరణకరమైన రోగాలతో ఉంటున్నారు. బయటికి చెప్పుకోలేక, లోపల తట్టుకోలేక ఎంత ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. పాపము పట్టుకొని అది విదిలిచ్చే రోజు ఉండిద్ది దాని పని. అందుకే చెప్తున్నాను, నీ దృష్టికి ఇష్టమైనట్టుగా నడవద్దు. ఎవరి దృష్టికి ఇష్టమైనట్టుగా నడవాలి? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం చూద్దాం రండి. దయచేసి తీయాలి, బైబిల్ తీయాలి, అందరూ తీయాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20-21 వచనాలు. గొర్రెల గొప్ప కాపురైన యేసును మన ప్రభువును నిత్య నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు
యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైనది మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేటుకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ ఎందుకు వచ్చాను తెలుసా? తన దృష్టికి అనుకూలమైనది మనలో చేయాలి. ప్రభువా, నా దృష్టికి కంటికి కనపడేదాన్ని చూసి నేను పోతాను, కానీ నీ దృష్టికి అనుకూలమైనది నాలో చేయి. దానికోసం మనం ఏం చేయాలో తెలుసా? మన సొంత ఇష్టాన్ని చంపుకోవాలి, మన సొంత ఆశలను చంపుకోవాలి. దేవుని ఇష్టం నెరవేర్చాలి అని నువ్వు అనుకుంటే మన సొంత ఇష్టానికి చంపుకుంటేనే దేవుని చిత్తం చేయువాడు నిరంతరం నిలుస్తాడు. కాబట్టి మూడవ మాట చెప్తున్నాను, మనుష్యుడు నశించిపోవడానికి గల కారణం తన దృష్టికి తన కొరకు ఏర్పాటు చేసుకున్న మార్గము బాగానే కనపడి చివరికి అది మరణానికి త్రోవ తీసింది. ఈరోజు జీవపు మార్గంలోకి రాలేకపోతున్నావంటే నీ దృష్టిలో నువ్వు నీతిమంతునిగా కనబడుకుంటున్నావు. దేవుని వాక్యంలో ఇట్లాంటి మాట చూడటం మంచిదే. సామెతలు 30వ అధ్యాయం చూడండి దయచేసి త్వరగా మీ భాగాలను. సామెతల గ్రంథం, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం చూద్దాం. 30వ అధ్యాయము 11-12 వచనాలు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. 13వ వచనం. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకి ఎత్తబడి ఉన్నవి. తరాల గురించి చెప్తూ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరం. ఈ రోజుల్లో జరిగేది ఇదే. ఎంత కష్టపడి పెంచుకుంటే ఇంతోళ్ళం అవుతాం, లేకపోతే మీరే ఇంతోళ్ళు అయ్యారంటే, మనం ఇంతోళ్ళం అయ్యామంటే ఎన్ని చేస్తే ఇంతోళ్ళు అవుతారు. కానీ ఆ తల్లిని ఆ తండ్రిని ఏం చేస్తారంట? శపించుచు దూషిస్తారా? అదే బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్పేది ఏంటిది? ఏం చెబుతుంది? నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు భూమి మీద నీ తల్లిని తండ్రిని సన్మానించు, అది చెప్పేది. ఇంకొక మాట, నీ తల్లిని తండ్రిని సన్మానించు అని చెప్పి ఎఫెసీ పత్రికలో మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. అది తల్లిదండ్రి విషయంలో అలాగ ఉండే, కానీ అలాంటి తరాలు పోయినాయి అని చెబుతున్నాడు. ఎప్పుడో రాశాడు ఈ మాట. రెండవది, తల్లిదండ్రే కాదు, దేవుని వాక్య ప్రకారం చూస్తే నీ తల్లిని నీ తండ్రిని, ఒక వివాహం చేసుకున్నప్పుడు తల్లిని తండ్రిని విడిచిపెట్టి నీ భార్యను హత్తుకుంటాడు. భార్య విషయంలో ఏంటి? భార్య విషయంలో భర్తకి, భర్త విషయంలో భార్యకి ఎటువంటి బంధం ఉండాలి? వీటన్నిటిని విధిల్చుకొని చేసేది పనులు. కాబట్టి ఈ విషయాల్లో మనం దోషులు. ఒక్కొక్కసారి ప్రతి కుటుంబంలో రేగే ఉప్పెన్ల బట్టి నేను మాట్లాడుతున్నా. దేవుని వాక్యాన్ని అనుసరించి మాట్లాడి జీవించే జీవితాలు మనకు కావాలి. అసలు ఏడికెందుకు వచ్చానంటే 7 భాగంలో తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడగబడిన తరం అంటే ఈ తరం ఏది? పైకంతా వైట్ షర్ట్లు, లోపల అంతా వైట్ షర్ట్లు అంతా వేసుకొని, లోపల మాత్రం చినిగిన బన్నీలు వేసుకొని ఇదా అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన దృష్టిలో మనం కాదు శుద్ధులం. దేవుడు అంతరేంద్రియాలను చూడగలడు. మనుషులు పై రూపాన్ని, పై పనులను చూస్తారు, కానీ దేవుడు హృదయాలను చూస్తాడు. ఆ హృదయాన్ని చూసినప్పుడు ఏమవుతాడంట? ఒకవేళ పరిశుద్ధుడిగా కనబడితే దానికి మార్కులు వేస్తాడు, పాపిగా కనబడే దానికి మార్కులు వేస్తాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, సామాన్యంగా నేను ఈ మాట చెప్తాను ఎప్పుడు కూడా, ఇది నేనేం దాచిపెట్టే మాట కాదు. వ్యభిచార గృహానికి వెళ్ళి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి వెళ్తుంటే బయట ఒక వ్యక్తి ఉంటాడు, బయట ఒక వ్యక్తిని చూస్తూ ఉంటాడు. చూసి ఈయన దేవుడిని నమ్ముకున్నవాడు, చూసి ఈయన ఎంత పాపంలో బతుకుతున్నాడని ఈయన ఆ పాప సంగతులన్నింటిని చూస్తూ దాని గురించి ఈయన ఆలోచించుకుంటూ ఉన్నాడు. కానీ లోపలికి వెళ్ళిన వ్యక్తి ఆమెకు సువార్త అందించి ఆమె రక్షణ కారకుడయ్యాడు. ఇప్పుడు ఎవరుంటారు చెప్పండి పరలోకంలో? భౌతిక సంబంధమైన దృష్టితో ఏ సమస్యను చూసినా ఎప్పటికీ సాల్వ్ చేసుకోలేవు, ఎప్పటికీ కూడా కుదుట పెట్టుకోలేవు మనసుని.
అందుకే హృదయాంతరంధ్రాలను ఎరిగిన దేవుని దృష్టికి మనము శుద్ధీకరించబడిన వారంగా ఉంటాం. కాబట్టి 3 మాటలు చెప్పాను మానవుడు నాశనం అవటానికి. 1 పాపము, 2వది స్వేచ్ఛానుసారమైన జీవితము, 3వది మన దృష్టికంటూ మనం ఏర్పాటు చేసుకున్న మార్గం. 4వ మాట ఒకటి చెప్పి ఇక మనం ముందుకు పోతాం. దయచేసి సామెతలు 16:18. సామెతల గ్రంథము 16వ అధ్యాయము అందరం కలిసి చదువుకుందాం అన్నమాట. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. నాశనం అనే మాట ఉంది అక్కడ చూడండి. 16:18 కదా, చదవండి. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు. ఈ మాటలు గుర్తుపెట్టుకున్నా. నేను అనుకుంటున్నాను ఇంకా అయ్యి కాదు, సామెతల గ్రంథం మీద చెప్పుకుందాం, సామెతల ధ్యానాలు బాగుంటాయి అనుకోండి. ప్రార్థన చేయండి దేవుని చిత్తమైతే, ఎందుకంటే ఈ అందరికి సులువుగా అర్థమయ్యే విషయంలో. సరే, నాశనమునకు ముందు ఏం నడిచిద్దంట? నాశనానికి ముందు ఏం వద్ది అంటే గర్వయుక్తమైన మనసుతో మనం జీవిస్తూ ఉంటే మన ముందు ఏం పెట్టుకుంటున్నామంట? మన వెనకేం వస్తుంది? మన వెనక నాశనం వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, ఏ విషయంలో గర్వపడుతున్నాం, ఏ విషయాల్లో గర్వపడాలి. పౌలు అన్నాడు, క్రీస్తు యేసు సిలువ యందు తప్ప మరి దేని యందు నాకు అతిశయం లేదు. దేని యందు లేదు అతిశయం. అతిశయపట్టడానికి చాలా సంగతులు ఉన్నాయి ఆయనకి. వాటన్నిటిని విడిచిపెట్టాను, పెంటతో సమానంగా. సోదరుడా సోదరి, రక్షించబడిన దేవుని ప్రజలు మనకు ప్రాముఖ్యంగా లోకంలో వాళ్ళ సంగతి తీసి పక్కన పడేద్దాం. వాళ్ళకి లేదు, ఇది వాక్యం తెలియదు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, యేసు ప్రభు వారు ఎట్లాంటి వాడంట? ఏ మనసు అంట అయింది? నేను సాత్వికుడును, దీన మనసు గలవాడు కనుక నా కాడి మీ మీద వేసు నేర్చుకోండి అన్నాడు. ఆయన మనస్సు, ఆయన పిల్లలం అంటున్నాము. సాత్వికం మనలో ఉందా? సాత్వికమైన జీవితం, లేక చిన్న చిన్న వాటికి ఎంతో విస్తారంగా మాట్లాడుతూ గృహాల్లో, లేకపోతే వ్యక్తిగతంగా ఎందుకు అంతసేటు అనేది. నేను దేవుని బిడ్డవు కదా, రక్షించబడ్డావు కదా, మారు మనసు పొందాం కదా, ఎందుకు అంతలావున జీవించటం, అరవటం? గర్వము అనేది ముందు నడుస్తుంటే వెనక ఏమొస్తుంది? పట్టుకోవడానికి. దేవుని వాక్యంలో కీర్తనకారుడు దావీదు అన్నాడు, కృపాక్షేమాలు నా వెంట వస్తున్నాయి అన్నాడు. ఆయనకు ముందు ఏముంది? 23:1 యెహోవా నా కాపురి. దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడు, నీ వెనకేమొస్తే? కృపాక్షేమం వస్తుంది. నా గర్వాన్ని ముందు పెట్టుకున్నాడు, పట్టుకోవడానికి ఏమొచ్చింది? నాశనం. కాబట్టి గర్వంతో కూడిన జీవితం వద్దు. ప్రతి విషయంలో నా పైన దేవుడు ఉన్నాడు, ఆయన అన్నీ ఉన్నవాడప్పటికీ కూడా ఆయన ఎట్లా జీవించాడు? ఏ గొప్ప కార్యం చేసినా ఎవరికి చెప్పొద్దు అంటాడు. ఆయన జీవించిన విధానంలో, ఆయన చేసిన పరిచర్యలో ఎప్పటికప్పుడు మరుగైపోయి ఉన్నాడు. అంతేకాదు, ఆయనను దూషించిన వారు, హింసించిన వారు, నిందించిన వారు సిలువ మీద వట్టికే మనం చూస్తాం, కానీ ఆ ముందు జీవిత దినాలు ఎన్నిసార్లు దూషించారు. ఇంకొక మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు సహోదరులు సైతం, ఏంది ఇంకా పండక్కు బావా, మీ వాళ్ళు అక్కడ ఉన్నారు పో అన్నారు ఆయన్ని. సహోదరులు సైతం, ఇంటివారు సైతం. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, ఇంకా గర్వంతో బ్రతికితే పట్టుకునేది ఏదో ఒకరోజు నాశనం, కంపల్సరీ పట్టుకునేది. దాని నుంచి విడిపించే దమ్ము, ధైర్యం ఎవడికి లేదు కూడా. ఎప్పటికప్పుడు సాత్వికమైన మనసుతో జీవించండి, సాత్వికమైన ఆలోచనలతో జీవించండి, అహంకారయుక్తమైన జీవితంతో వద్దు. ఎప్పుడు కూడా, ప్రతి విషయంలో కూడా. ఎందుకంటే ముందే చెప్పాను, ఏదో ఒక రోజు ఏమవుతాం చెప్పండి? ఏదో ఒక రోజు ఏమవుతామమ్మా? చస్తాం ఏదో ఒక రోజు. కాబట్టి జీవించినంత కాలం ప్రభు ప్రేమను, ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని, ప్రభు యొక్క లక్షణాలని మీ ఇంట్లో, ప్రతి ఇంట్లో రాసి పెట్టుకోండి. లేకపోతే నేనే ప్రింట్ తీసి ఇస్తా, యేసుక్రీస్తు లక్షణాలని అది రాసిస్తా, ప్రింట్ చేసి ఇస్తారు. ప్రతి ఇంట్లో ఫ్రీగానే ఇస్తా.
ఆ లక్షణాలు ఉంటే రోజు ఒకసారి చూసుకుంటే మంచిది. ఎందుకంటే క్రైస్తవ కుటుంబాల్లోనే ఎంతో నష్టం జరుగుతుంది ఈ రోజుల్లో. అందు విషయమే జ్ఞాపకం చేస్తున్నాను. సహోదరుడా, ఇది నా బాధ్యత. ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చే రోజులు, దేవుని సేవకుల కుటుంబాలతో సహా. అందుకే మనవి చేసి చెప్తున్నాను, గర్వం పనికిరాదు, అహంకారం పనికిరాదు. అంత గొప్పోడు సైతం ఎలా ఉన్నాడు, నేను ఎట్లా ఉంటున్నాను? యేసయ్య మనసు దేన మనసు, సాతాను మనసు గర్వపు మనసు. పోయిన ఆదివారం ఆరాధన వర్తమానంలో రిఫరెన్స్ కూడా చూపించా, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో. కాబట్టి ఈ భాగాలను మనం చూసాం. మేము నశించుచున్నాము అని కేక వేశారు. మానవుడు నశించటానికి 4 కారణాలు చెప్పాను. 1, నాశనమును కీడును వారి మార్గాల్లో ఉన్నాయి. పాపము కారణం. 2వది స్వేచ్ఛానుసారమైన జీవితం. 3వది నీ దృష్టికి ఇష్టమైంది నువ్వు చేస్తావు, ఎవరు చెప్పింది చేయవు. 4వది గర్వంతో కూడిన మనస్సు. ఈ 4 ఉంటే ఈక్వల్ టు అని ఏం పెడతారు? ఈక్వల్ టు అని ఏం పెట్టాలి? నాశనం పెట్టుకోవాలి. అయితే నాశనం లేకపోతే పాపం మొదలు పరిశుద్ధత. 2వది ఇరుకు మార్గం. 3వది దేవుని చిత్తం, దేవుని ఇష్టం. 4వది సాత్వికం. ఈక్వల్ టు ఏం పెట్టాలి? జీవం పెట్టుకోండి. అందుకే నేను ఎప్పుడు ప్రాక్టికల్ వర్క్ చేసుకోండి మీ ఆత్మీయ జీవితంలో, అది బాగుండేది అని చెప్తాను. కాబట్టి చాలు ఇంత మట్టుకు. ఈ 4 కారణాల్లో మానవాళి, క్రైస్తవ లోకం కూడా నశించిపోతుంది. మనము దేనికోసం రక్షించబడ్డామంటే 1 దెస్సలోనిక పత్రికలో 5వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. 1 దెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం చూడండి అండి దయచేసి. 10వ వచనం లేక 9వ వచనం. 9, ఎందుకనగా మనము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలవుటకు. ఎందుకు నియమించాడంటే మనల్ని రక్షణ ఈ కాజు ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను రక్షణ పొందటానికే, రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి దేవుడు నన్ను రక్షించుకున్నాడు కానీ ఇంకో దానికోసం కాదు. పోయి మళ్ళీ దాంట్లోనే పెడితే దాంట్లో పెడితే ఇంకేముంది ఇది. కాబట్టి ఇది నశించిపోవచ్చున్నాం అని వాళ్ళు కేక వేశారు. ఈరోజు ఈ లక్షణాలు నీలో ఉంటే నాశనం మన వెనక వస్తుంది. కాబట్టి నాశనం మనం క్యాచ్ చేయక మునిపే మనం కూడా ఈ కేక వేద్దాం, ఈ ప్రార్థన కేక వేద్దాం, ఇంటికి వెళ్ళి కేక వేద్దాం. మోకాళ్ళు వేసి కన్నీళ్లు గార్చి, స్త్రీలైతే ఇప్పుడు కూర్చున్నట్టు కొంగేసుకొని దేవుని సన్నిధిలో కేక వేయండి. అది నీకు, నీ కుటుంబానికి ఎంతో క్షేమం. ప్రాముఖ్యంగా పురుషులకు చెప్తున్నాను, పురుషుల్లో ప్రార్థన లేదు, ప్రార్థన జీవితం లేదు. ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నారంటే, ఒకవేళ నేను ఏదైనా మంచి హృదయంతో మిమ్మల్ని ప్రారంభించి ప్రార్థన చేసి కానీ అంటానికి నాకు ఆ ధైర్యం లేకపోతేనే ఏమనుకోవద్దు. అనుదినం మనం అభివృద్ధి పొందాలి. ఏ రోజు ప్రభు వస్తాడో తెలియదు. అందుకే ప్రార్థన నేర్చుకోండి, ప్రార్థన చేయండి. మీరు ఖాళీ ఉంటే దేవుని మందిరానికి రండి. ఎప్పుడో ఆదివారం మరలా ఆదివారం కాదు, మిగతా వార కూడికలకు కూడా రమ్మని మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. ఎందుకంటే మనము పిలువబడిన వారం, ఏర్పరచబడిన వాళ్ళం, లోకంలో నుంచి బయటికి లాగబడిన వాళ్ళం. అందరిలాగా ఉంటే సరిపోదు. కాబట్టి ఈ మాట చెప్పాను. అయితే ఇప్పుడు ఆడ పరిస్థితి ఏంటంటే, నశించిపోయే పరిస్థితిలో ప్రభువు వాళ్ళు ఏం చెప్పాడంట చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో గాలి అణిగి మిక్కిలి. ఈరోజు సోదరుడా, నీ జీవితం కూడా లేచిన తుఫాను, వీస్తున్న గాలి, విరోధంగా ఉన్న సముద్రం లాంటి పరిస్థితులు కూడా నువ్వు వెళుతుంటే మొట్టమొదటిగా నువ్వు కేక వేయాలని చెప్పాను, నశించిపోతున్నాను అని. 2వదిగా నీ జీవితంలో ఎలాగున నీ జీవితంలో ఈ నాశనం ఎందుకు నీకు సంభవిస్తుంది అంటే
కొన్ని లక్షణాలు ఇక్కడ చెప్తాను. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఏం చెప్పాడు, 35వ వచనం అందరూ చదవండి. 35వ వచనం, ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదామని. ఎక్కడ పోదామని చెప్పాడు? ఎక్కడికంట? అద్దరికి. చెప్పింది ఎవరు? ప్రభు. ఏం చెప్పాడు? అద్దరికి పోదాం, అంతే. ఫిక్స్ చేసాడు. వాగ్దానం ఇచ్చాడు నీకు, వాగ్దానం ఇచ్చేసాడు నీకు. మధ్యలో ఎన్ని తుఫాన్లు ఎత్తే ఏం లాభం? ఏందంట? మధ్యలో ఎన్ని తుఫాన్లు ఎత్తే మునిగిపోతే ఏమి? దేవుడు చెప్పింది ఆయన చేయకుండా ఉంటాడా? ముందు ఆరంభంలోనే చెప్పాడు, నేను నిన్ను అద్దరికి తీసుకుని వెళ్తాను, అవతలకు తీసుకుని వెళ్తాను నిన్ను అని. ఎందుకు వాగ్దానాలను సందేహిస్తున్నావు? ఈరోజు మన జీవితంలో ఈ నాశనం, లేకపోతే ఈ భయం, లేకపోతే ఈ అవిశ్వాసం కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన వాక్యాన్ని లేకపోతే వాగ్దానాన్ని గుర్తులేదు. మీ కుటుంబ వాగ్దానాలు ఏంటి? పురుషులారా మీరు చెప్పండి. మీరు కుటుంబ యజమానులం కదా, మనం హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటాం కదా మనం. మీ కుటుంబ వాగ్దానాలు చెప్పండి. కాబట్టి ఈ విషయాలను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాగ్దానాలను మర్చిపోతున్నావు. దేవుడు ఏం చెప్పాడు నేను పిలిచినప్పుడు? నేను ఉన్నాను కదా అన్నాడు. నేను నీతో చెప్పేది నెరవేర్చే వరకు నేను విడిచిపెట్టను అన్నాడు. దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. కానీ మనం ఏం చేస్తాం? సమస్య వచ్చేసరికి, లేకపోతే ఇంకోటి వచ్చేసరికి ఏమవుతాం? కంగారు పడిపోతాం, భయపడిపోతాం. ఆఖరికి ప్రభువుని అంటాం, నీకు చింత లేదా? ప్రభువుని అనే వారంగా ఉంటాం. సోదరుడా, అద్దరికి తీసుకొని వెళ్తాను నేను నిన్ను. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా నేను నిన్ను అద్దరికి తీసుకుని వెళ్తా. నువ్వు మౌనంగా ఉండు. ఎందుకు రేగుతూ ఉంటావు? ఎందుకు కలవరపడుతూ ఉంటావు? ఎందుకు ఏదో అయిపోతూ ఉంటావు? సమస్తం దేవుని చేతిలో ఉన్నాయి అమ్మాయ్యా. నీ ఆరోగ్యం, నీ కుటుంబం, నీ పిల్లల భవిష్యత్తు అన్నీ. ఎందుకు కలవరపడుతున్నావు? దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో 30వ అధ్యాయంలో ఈ భాగాన్ని మనం చూస్తాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 15వ వచనం. యెషయా 30:15. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిచ్చినాడు, మీరు మరలి వచ్చి ఓరకునుట వలన రక్షింపబడతారు, మీరు ఓరకుండి నమ్ముకొనుట వలన మీకు. కాబట్టి మీరు మరలి రండి. ఈరోజైనా కలవరాల నుంచి ఓరకుండండి. ఓరకుండి నమ్ముకొనుట వల్ల మీకు బలం దొరికింది. కలవరాలు, దిగుళ్ళు, విచారాలు అన్నీ తీసి పక్కన పెట్టేసుకో. యేసయ్య మీద ఆనుకో, యేసయ్య మీద ఆధారపడు. యేసయ్యా, నువ్వు నా కోసం అన్నీ సిద్ధం చేశావు. నేను ఎందుకు కలవరపడాలి? వాగ్దానం కూడా ఇచ్చేసావు కదా నాకు. దేవా, నీ వాక్యం ఇచ్చావు కదా నాకు. అంతగా మాట్లాడతావు కదా, నేను ఎందుకు భయపడాలి? ఏ భయం పెట్టుకో మాకు. ఇక్కడ కూర్చున్న వారందరికీ చెప్తున్నా దేవుని నామాన్ని బట్టి, ఏ భయం పెట్టుకో. దావీదు ఏమన్నాడంట? గొల్యాతును చూసి సౌలు దగ్గర, ఇదిగో ఈ సున్నతి లేని ఫిలిస్టీన్ను బట్టి మీలో ఎవ్వని గుండె కృంగ నిమిత్తం లేదు. ఎవడంట వాడు? సున్నతి విలువ ఈయనకి తెలుసు దావీదుకి. వాడంత తోడు సున్నతి లేనోడు. అట్లాగే సాతాను వాడంత తోడు. వాడు మన విషయాల్లో ప్రభు చాలా నమ్మదగినవాడు, చాలా శక్తిమంతుడు. విశ్వాసంతో ప్రార్థన చేయి, కనిపెట్టు, ఓరకుండు, కలవరపడు మాకు, కంగారు పడు మాకు. దేవుడికి సహాయం చేస్తాడు. కాబట్టి దీనికి కారణం ఏంటంటే, ఒకటి నశిస్తున్నాను గల కారణం 4 చెప్పాను. రెండవది చెప్పాను, దేవుని వాగ్దానాన్ని గుర్తుపెట్టుకోలేకపోవడం. తర్వాత 3వ మాట నేను జ్ఞాపకం చేస్తాను. 3వ మాట రండి దయచేసి దేవుని వాక్యంలో మార్కు సువార్త 4వ అధ్యాయం. ఆ సమస్యల్లో ఎలాగున ఉండాలనేది మార్కు సువార్త 4వ అధ్యాయం. ఇక రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. మార్కు సువార్త 4వ అధ్యాయం. మనమందరమును కలిసి ఈ 38వ వచనం. ఆయన అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించుచున్నాము, నీకు చింత లేదని ఆయనతో అనిరి. కాబట్టి ఇక్కడ ఆయన అమరమున
ఏంటంట, ఆయన అమరమున తల వాల్చుకొని నిద్రించుచూ ఉన్నాడు. ఆయన కూడా ఉన్నాడు కదా దాంట్లో, ఉన్నాడా లేడా? ఆయన కూడా ఉన్నాడా లేడా? నీ నామలో ఉన్నాడా యేసయ్య? నీ నామలో కూడా ఉన్నాడా? నీ జీవితంలో కూడా యేసయ్య ఉన్నాడా? యేసయ్య నీ జీవితంలో ఉన్నాడా? నీ హృదయంలో ఉన్నాడా? అయితే నువ్వు కూడా, నేను కూడా, మనం కూడా ఏమవ్వాలంటే, నాతో పాటు ఆయన కూడా ఉన్నాడు కదా, ఏది జరిగినా ఆయన కూడా ఉన్నాడు, ఆయన కూడా చేస్తాడు. నాతో కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. చనిపోయినా కానీ నన్ను ఏం చేస్తాడు ఆయన? చనిపోయినా కానీ ఏం చేస్తాడు? కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఉన్న సంగతి వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు ఎట్లా చూస్తున్నారంటే ప్రభువుని లే 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 అని కేకలేస్తున్నారు. అంటే నిద్రించుచున్నవానిగా చూస్తున్నారు. నిద్రించుచున్నవానిగా అంటే మా విషయంలో అసలు నీకు చింతే లేదు, పట్టింపే లేదు అన్నట్టుగా చూస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే శక్తిహీనులాగా చూస్తున్నారు. ఈరోజు నువ్వు ఎలా చూస్తున్నావు యేసయ్యని? నీ ఇంట్లో పెట్టుకున్నావు మంచిదే. మార్తమ్మలాగా బువ్వ కోసం వచ్చినాడా యేసయ్య? మార్తమ్మ ఏం చూసింది? యేసయ్యని లోపలికి పిలిచింది, కూర్చోబెట్టింది, బువ్వండ కొత్తానని చెప్పింది. దానికి యేసయ్య లోపలికి వచ్చింది, పెడితే తినటానికి యేసయ్య వచ్చింది. ఆ ఇంట్లో ఎన్నోసార్లు 10 పర్యాయాల కంటే ఎక్కువసార్లు దర్శించాడు. వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి రెక్టిఫై చేసి వెళ్ళిపోతా వచ్చాడు. సంపూర్ణమైన కార్యం ఆ ఇంట్లో చేశాడు. యేసయ్య మన ఇంట్లోకి వచ్చేది, మన ఇంట్లో ఉండేది దేనికంటే మనల్ని బాగు చేయడానికి. మనం పెట్టే కాదు ఆయనకు కావాల్సింది, మన హృదయం ఆయనకు కావాలి. కాబట్టి ఇప్పుడు నేను ఎన్ని మాట చెప్పానంటే, వాళ్ళు భయంలోకి, అవిశ్వాసంలోకి వెళ్ళడానికి గల కారణము యేసయ్య ఉన్న సంగతి తెలుసు, కానీ 3 మాటలు చెప్పాను. ఒకటి ఏం చెప్పాను? ఆయన నిద్రించుచున్నవానిగా చెప్పాను, నిద్రించుచున్నవానిగా చూశాడు. రెండవది ఆయనను శక్తి లేని వానిగా, ఏం చేతగాని వానిగా వాళ్ళు చూస్తూ, ఏం చేత కాదు చూస్తూ. అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు చూస్తున్నావా? ఈ ఉదయకాల సమయంలో యేసయ్య నీ హృదయంలో కూర్చోబెట్టుకొని నువ్వు ఎలా చూస్తున్నావు? ఏం కాదులేయ్య నీ వల్ల, అసలు ఈ నామములు ఏ కార్యాలు జరగట్లేదు, ఇంకేదన్నా చేద్దామని ప్రయత్నం చేస్తున్నావా? ఈ ఉదయకాల సమయంలో చెప్తున్నాను, నువ్వు ఆయనని నీ మీద చింత లేని వానిగా చూడొద్దు, నిన్ను పట్టించుకునే వానిగా చూడొద్దు. యేసయ్యా, నేను పాపిగా ఉండగానే లోకానికి వచ్చి నా కోసం ప్రాణం పెట్టావు కదా, ఈరోజు నాకంటే అంతకంటే ఎక్కువ మేలు చేస్తావు కదా అని ఒక్కసారి ఎందుకు అనుకోకూడదు? ఎలా చూస్తున్నాం ఈరోజు యేసయ్యని? ఎలా చూస్తున్నావు? సింహాసనాసీనునిగా నా హృదయాన్ని, నా బతుకుని నువ్వు ఏలయ్యా అని ఆయన చేతికి మన జీవితం ఇస్తున్నామా? లేకపోతే నీకేం చేత కదా పక్కన కూర్చొని చెప్తున్నామా? చూడు, యేసు ప్రభుని ఒక అధికారిగా చూడు, ప్రభువుగా చూడు, మరణంలో నుంచి జీవములోనికి తెచ్చే ఒక మాస్టర్గా చూడు ఆయన్ని. ఆయన సమస్తమును బాగా చేయటకు అధికారం గలవాడు. ఆయన చేతిలో అన్నీ ఉన్నవానిగా చూడు, ఏమీ లేని రిక్తునిగా ఆయన చూడొద్దు. ఎంతగా ఎక్కువగా ఆయన చూస్తావో అంతగా ఆయన అడుగుతావు. సర్వాధికారం కలిగిన వానిగా చూడమని చెప్తాను. చూడకపోతే ఈ భయాలు పోవు, ఈ అవిశ్వాసాలు పోవు. ఏమై నాకంటూ నువ్వు ఉన్నావు కదా, నన్ను రక్షించుకున్నావు, ప్రాణం పెట్టావు, ఇంత గొప్పగా చేసావు, ఇంకా మీదకు కూడా చేయవా? ఇక మీద కూడా చేయడా? అవిశ్వాసం ఉన్నవాళ్ళైతే ఏమోలే అంటారు, విశ్వాసం ఉన్నవాళ్ళైతే ఏం చెప్తారు? తప్పక చేస్తాడు దేవుడు, తప్పక చేస్తాడు. కాబట్టి 3 కారణాలు చెప్పాను. నశించటానికి గల కారణాలు 4. రెండవది భయము, అవిశ్వాసం ఉండటానికి గల కారణము. రెండవదిగా ఏం జ్ఞాపకం చేశాను? వాగ్దానాలు మర్చిపోవటం. మూడవదిగా సర్వాధికారం కలిగిన వానిగా చూడకుండా నిద్రపోతున్న వానిగా. రెండవది చేతగాని వానిగా. మూడవది చింతలేని వానిగా చూస్తున్నాం. కాబట్టి ఈ విషయాలు 3. ఇంకొక మాట చెప్తా, వాళ్ళ జీవితాల్లో అవిశ్వాసానికి, భయానికి గల కారణం చూడండి దయచేసి. మార్కు సువార్త 4:34 లేక 33, 34 అందరూ చదవాలి. మార్కు సువార్త 4:33, 34. వారు వినుటకు శక్తి కలిగినది కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యం బోధించింది. ఉపమానము లేక వారికి బోధింపలేదు. ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నింటినీ
ఇక్కడ చూడండి, ఇది అయిపోయింది, ఇంక అద్దరికి వెళ్దాం అంటున్నాడు. ఇది అయిపోయింది, అద్దరికి వెళ్దాం అన్నాడు. ఏం బోధించాడంటే వినుటకు శక్తి కలిగినంత మట్టుకు అనేక ఉపమానాలు చెప్పాడు. శిష్యులతోటైతే ఒంటరిగా ఉన్నప్పుడు అన్నీ చెప్పాడు. అంటే ఇదేం చూపిస్తుందంటే దేవుని వాక్యాన్ని పూర్తిగా బోధించాడు యేసయ్య వాళ్ళకి. వాక్యం వినేటప్పుడు ఎట్టుండిద్దంటే, ఎట్టుండిద్ది వాక్యం వినేటప్పుడు? సరే, నాకంటే నా వాక్యం ఏదో తీసేసేయండిలే, కానీ ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి మంచి ఆ వాక్యం చెప్పేవాళ్ళు వచ్చి వాక్యం చెప్తుంటే వాళ్ళు బాగుంది, ఇన్సొంపుగా ఉంది, అంతా భలే ఉంది అని అంటారు, భలే ఉంది అంటారు. అయితే వాక్యం అన్వయింపులోకి వచ్చేసరికి వాక్యము ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేసరికి ఎట్లా ఉండిద్ది? దేవుని వాక్యం రాయబడింది, నువ్వు ఈ పుస్తకాన్ని భుజించాను భుజించాడు. ఎట్లా ఉందంటే తినేటప్పుడు తీయగా ఉందంట, కడుపులోకి పోయినాక ఎట్టుందంట అంటే అర్థం ఏంటి చెప్పండి? వినేటప్పుడు బాగా ఆహా ఇప్పుడే ఈ రోజు నుంచి ఆరంభిస్తాను నా జీవితాన్ని చూడు అంటాం. బయటికి వెళ్ళిన తర్వాత అయ్యో ఇది కష్టంగా ఉందే, ఈ మాట మాట్లాడకుండా ఉండటం, ఇలాగ ఉండటం, ఈ మాట చేయటం చాలా కష్టంగా ఉంది అనుకుంటాం. అందుకే చెప్తున్నాను అమ్మ, అయ్యా వాళ్ళ చెప్పిన మాటలు సముద్రంలోకి వచ్చిన తర్వాత ప్రాక్టికల్ అయిపోయింది. ఇప్పుడేం చెప్తారు, చేయండి అయ్యా అని యేసుప్రభువు అలా చూస్తారు. విన్నారు కదా వాక్యం, బాగా సంతోషించారు కదా చెప్తుంటే, వాక్యాలు ఉపమానాలు చెప్తుంటే. వాక్యాన్ని వినటం కాదు, దేవుని వాక్యం రాయబడింది, వినువారు మాత్రమై ఉండి మోసపుచ్చుకోమాకండి, వాక్య ప్రకారము ప్రవర్తించేవారై వినువారు మాత్రం. యేసుప్రభు బోధ చేస్తే పిల్లోడు పోయిన వారం చెప్పాను కదా, పిల్లోడు సైతం 5 రొట్టెలు 2 చేపలు తినకుండా అట్టే పెట్టాడు 3 రోజులు. అంత చక్కని బోధ, అవసరమైన మాటలు, చక్కని ఆలోచనలు యేసుప్రభు బోధలో. బోధ ఉండిద్ది, బోధ కంటే బతుకు చాలా ఎక్కువ. పరిచర్య కంటే ప్రవర్తన చాలా ఎక్కువ. ఈ విషయాల్లో ఎవరి వంతులో వాళ్ళు నిలబడితే మంచిది. ఇందును బట్టి దేవుడు మనకు సహాయం చేయను కాక. ఇక్కడ చెప్పబడిన మాట, వాక్యము విన్నారు, సముద్రంలోకి పోయిన తర్వాత కష్టం వచ్చేసింది. అప్పుడు అంటున్నారు, ఇప్పుడు నీకు చింత లేదా, మేము నశిస్తున్నాము. వాక్యానుసారమైన జీవితం లేకపోవటం వల్లనే దేవుణ్ణి నిందిస్తున్నాం, దేవుణ్ణి దూషిస్తున్నాం, దేవుణ్ణి అవమానపరుస్తున్నాం, దేవుణ్ణి గాయపరుస్తున్నాం. నీకు చింత లేదా అన్న మాట మార్తమ్మ కూడా వాడింది, నీకు చింత లేదా. ఏం విషయంలో వాడింది? ఆమె మరీ ఎక్కువ. వీళ్ళు సముద్రంలో మునిగిపోతుంటే వాడారు, పర్లేదు. ఆమె ఎక్కడ వాడింది చెప్పండి? ఎక్కడ? ఇంట్లోనే వాళ్ళ చెల్లెలు పనికి రాలేదని అంటుంది యేసు ప్రభు కొట్టుకొని. ఇదేం మరీ విచిత్రం. మార్తమ్మ మరేం ఏదో కూర్చొని వాక్యం వింటుంది. వాక్యం ఏంటండి మరి ఆ పని చేయలేదని చింత అంటే అట్ట, మరి అసలు ఏజైని మరి అంత సింపుల్గా తీసేస్తే అట్టండి మరి. కాబట్టి ఈరోజు ఎన్నిసార్లు అని ఉంటాం మనం ఏసైని, నా విషయంలో నువ్వు మర్చిపోయావులయ్యా, నన్ను పట్టించుకోవట్లేదులయ్యా, నా ప్రార్థన ఆలకించట్లేదులయ్యా, నేనంటే ఇష్టం తగ్గిందిలయ్యా, దేవుడిని మనల్ని. ఇవన్నీ కూడా ఎందుకంటున్నారు తెలుసా? ఎందుకంటున్నాం? వాక్యానుసారమైన జీవితం లేకపోవటం. గుర్తుపెట్టుకుందాం, సరి చేసుకుందాం. ఈ వాక్యాన్ని, చదివిన వాక్యాన్ని దేవుడు చెప్పింది చేయటానికి. ఎప్పుడైతే ఇలాగ మనం ఉంటామో ఆయన లేచి నిశ్శబ్దమై ఊరకుండమని చెప్పగా గాలి అణిగి మిక్కిలి. ఓ సోదరి సోదరుడా, ఎప్పుడైతే నీ జీవితంలో ఇటువంటి అనుభవాలు తీసేసుకుంటావో అప్పుడు లేస్తాడు ఆయన. అప్పుడు ఎంత గాలినైనా గద్దిస్తాడు, ఎంత సముద్రానైనా నిమ్మలపరుస్తాడు, నీకు నెమ్మదినిస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు. ఇదిగో ఆత్మీయ యాత్రలు నిన్ను సంతోషంగా ఉంచుతాడు. భవిష్యత్ దినాలన్నింటిలో దీవెనకరమైన పాత్రగా నిన్ను ఉంచుతాడు. ఈ మాట నమ్ము. ఇక్కడ 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, కానీ వచ్చిన మనం అందరము దేవుని స్వరం విని ఆదరణతోటి వెళ్ళిపోవాలి దేవుని ఇంటికి, మన ఇంటికి. వాక్యానుసారమైన జీవితం కలిగి జీవితం. పతనాల, తప్పుల, ఒప్పుల, నష్టాల, గాయాల, వీటన్నిటిని ప్రభువును బట్టి సహించుకొని ఓర్చుకొని మనం ముందుకు వెళ్దాం.
దాటిపోదాం ఈ సముద్రాన్ని. మీ కుటుంబాల్లో, సంఘములో, అన్ని విషయాల్లో మాదిరికరంగా ప్రభు కొరకు జీవిద్దాం. అప్పుడు ఆయన గాలిని గద్దించాడు, సముద్రంతో చెప్పాడే ఊరుకో అని సముద్రంతో చెప్పాడు. ఎవరన్నా అంటే ఊరు జరిగిద్దా? సముద్రంతో ఎవరన్నా అంటే జరిగిద్దా? ఊరుకో అంటే ఊరుకో అని అట్లా నుంచున్నా కానీ ఆలోచిందంటే ఆడకొచ్చి కొట్టేసిద్ది. ఆలోచిందంటే ఆడకొచ్చి కొట్టేసింది. కానీ ఈయన ఎంత శక్తి కలిగిన వాడు. అందుకే చెప్తున్నాను, 4 మాటలు చెప్తున్నాను. నశించుతున్నానని కేకై, ఆ నాశనానికి గల సంగతులు ఏంటో చెప్పి మరి కేకై. 1. 2వది, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు అద్దరికి తీసుకెళ్తానన్నావు కదయ్యా, పరిస్థితి ఇట్టుందయ్యా, నువ్వు నాకు సహాయం చేయని కేకై మరోసారి. 3వది, ఆయన పట్టింపు కలిగిన వాడుగా, సర్వాధికారం కలిగిన వాడు చూడు. పరిస్థితులను అసలు ఎప్పుడు చూడొద్దు. ఎప్పుడు కూడా కుటుంబంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, ఇంకా సంఘంగా కానీ ఎప్పుడు భౌతికమైన సంగతులను చూడవచ్చు. అవసరాలు అయితే ప్రభువుని అడిగితే తప్పక తీరుస్తాడు. ఇది వాస్తవం. ఈ మాటలు గుర్తుపెట్టు. కాబట్టి దేవుడు అన్ని విషయాలు తీరుస్తాడు. ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో, ఏదైతే ఉంచుతామో అలాగున దేవుడు మనకు చేయడానికి సమర్థుడు. కాబట్టి చూడు, సర్వాధికారం కలిగిన 3వది. 4వది, ఆయన నాకు వాక్యం ఎంతో బోధించాడు, వినుటకు శక్తి కొలది బోధించాడంట. చాలా వింటున్నా వాక్యాలు. ఒక్క వాక్యమైన పట్టుకుంటున్నామా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఒక్కటి నెరవేరుస్తున్నామా? తోటి వారిని క్షమించు, ఒకటి నేర్చుకుంటున్నామా? ఒకటి అనుభవిస్తున్నామా? పాటిస్తున్నామా? దేవుని ఇంటిని, దేవుణ్ణి ప్రేమించు. ఎన్ని వాక్యాలు మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? చెప్పేటప్పుడు, వినేటప్పుడు బాగానే ఉంటాయి, కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఏమవుతున్నాయి? ఎవరైతే చెప్పి చేస్తారో పరలోకంలో వాడు గొప్పోడు అవుతాడంట. మత్తయి సువార్త 7వ అధ్యాయం. చెప్పి అలాగూ చేయకపోతే వాడు చివరుడు అవుతాడు. చెప్పి చేద్దాం. మాదిరికరమైన జీవితం. పలుచోట్ల పడిపోయిన పరిస్థితులు, అందరి విషయాల్లో తిరిగి సమకూర్చబడి ప్రభు కొరకు సేవ చేద్దాం. మునుపటి కంటే అధికమైన మేలులు మీకు చేస్తానన్నాడు. అధికమైన మేలు జరగాలంటే ముందున్నది కూడా తీసేయాలి. పూర్తిగా నిర్మూలన చేసి స్థిరమైనది, పటిష్టమైనది నిర్మించబడ్డాడు. బలహీనతలను బట్టి భయపడొద్దు, దిగులు పడొద్దు, విచారపడొద్దు. ఈ పరిస్థితులు ఎందుకు ఎట్టుండి అని అనుకోవద్దు. పూర్తిగా పోవాల్సిన అన్నీ పోతే దేవుడు చక్కగా మనం నిర్మిస్తాడు. బలలో చేయవేద్దాం.